బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఈ శివాలయం ఏంటంటే 40 సంవత్సరాల పురాతన శివాలయము, సాలగ్రామ శివాలయము. చాలా పవర్ఫుల్. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ హోమాలు, జపాలు, అభిషేకాలు చేయించుకుంటారు. చాలా పవర్ఫుల్ శివాలయము. ఈ కార్తీక మాసంలో ఏంటంటే రోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపం చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకాలు అర్చన జరుగుతుంటాయి. ఇది కార్తీక మాసము. జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు మన ఆలయ పరిసరాల్లో చాలా పెద్దగా ఉన్నాయి. అందరు భక్తులంతా వచ్చి మీరు చూసిరు ఇప్పుడు దీపాలు మొత్తం వెలిగించుకుంటారు. తెల్లవారుజామున 5 నుంచి మొదలవుతాయండి. సుమారు 9 అవుతుంది. అలాగే కొనసాగుతూ ఉంటారు. అట్లానే ఉంటుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ మార్చిలో గృహప్రవేశం చేశాను మేడం. ఇక్కడ చేశాను. నాకు తెలిసినంత వరకు 40 సంవత్సరాల పురాతన శివాలయం ఇది. ఈ ప్రతిష్ఠించిన సాలగ్రామ రూపంలోని శివాలయం. ఇప్పుడు ఎక్కడైనా భక్తులు గర్భగుడిలోకి వెళ్తారు, సాధారణ భక్తులు. ఈ గుళ్ళో మాత్రం సాధారణ భక్తులు ప్రవేశం లేదు, బ్రాహ్మణులకు మాత్రం ప్రవేశం ఉంది. ఇంకొకటి ముఖ్యంగా జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన స్వామివారిని దర్శించుకొని దీపాలు వెలిగించడం జరిగింది. అంటే మీరు ఎలా జరుపుకున్నారు ఈ కార్తీక పౌర్ణమి? అంటే కార్తీక మాసం అంటే ఖచ్చితంగా అందరూ నెల రోజుల నుంచి చేస్తారు కదా. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే చాలా శివునికి అయితే చాలా ప్రీతికరమైన రోజు. సో మీరు ఎలా జరుపుకున్నారు ఈరోజు? మేము ఉదయాన్నే లేచి ఇప్పుడు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇప్పుడు మన ఉసిరి కొమ్మ ఉంటుంది, ఉసిరి కొమ్మ పూజ చేయడం జరిగింది. సో ఇప్పుడు 365 ఒత్తులతోని ఇంట్లో ఎంతమంది ఉంటే మేడం అంత 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం జరిగింది. అదే రకంగా ఇక్కడ కూడా 365 ఒత్తులతోని ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు మేడం. ఆ కాల లెక్క ప్రకారం 365 ఒత్తులు ఇక్కడ జ్యోతి వెలిగించడం జరిగింది.